రైట్ రైట్ శ్రీహరి గారు రైట్ అండి, వస్తాను ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు. శ్రీహరి గారు. లింగం గారు ఒక్క నిమిషం అండి. లింగం గారు మీకు సగౌరవంగా చిన్న నమస్కారం. చిన్న విషయం ఏంటంటే, లింగం గారు ఒక మంచి ప్రస్తావన చేశారండి, దాన్ని అభినందించాలి. ఏంటంటే, ఈ భారతదేశ డిఎన్ఏ గురించి వారు ప్రస్తావన చేశారు. అందుకని వారు ఇందా నుంచి చరిత్ర వక్రీకరణ, భారతదేశ డిఎన్ఏ 1947లో ప్రారంభం కాలేదండి. శ్రీరాముడు భారతదేశం డిఎన్ఏ కదండి. చారిత్రక పురుషుడా పురాణ పురుషుడా అనే చర్చకు రావట్లా, రాజకీయాల జోలికి కూడా పోవట్లా. మరి శ్రీరాముడు యొక్క చరిత్ర, శ్రీరాముడు మనవాడు అనుకోవడంలోనూ అదే వందే మాతరం దగ్గరికి వచ్చామండి. వందే మాతరంలో ఒక చోట కోటి కోటి కంట కలకల నినాద కరాలే, ఇంకో చరణంలో తుమి విద్య తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ, మరో దారికి వచ్చిన త్వంహి దుర్గా దశ ప్రహరణ దారిణి. ఇంతమంది సనాతనులు హిందువులు వేల సంవత్సరాలుగా డిఎన్ఏ, మీరు అన్నటువంటి వేల సంవత్సరాల డిఎన్ఏని కాంగ్రెస్ కానీ లేదా ఏ ఇతర పార్టీని దాన్ని కాదనడంలో అర్థం ఏమైనా ఉందా? రెండవది, మీరు సావర్కర్ గురించో లేదా డాక్టర్ హెడ్గేవార్ గురించో మీరు మాట్లాడుతున్నారో అప్పుడు ఆటోమేటిక్ గా సోనియా గాంధీ గురించో లేదా ఇంకొకరి గురించో మాట్లాడాల్సి వస్తుంది. సో రాజకీయాల జోలికి నేను పోవట్లేదండి. వారి ప్రస్తావన స్పష్టంగా చెప్తున్నారు, భారతదేశం ఈ రోజుది కాదు, 1947లో ప్రారంభం కాలేదు, అలాగే 2014లోనే మనకు వచ్చిందని కూడా అంటల్లా. సో 1947లో ప్రారంభమవడానికి రాజ్యాంగ సభ మన రాజ్యాంగం తయారు చేసుకోవడానికి ఈ సనాతనమైనటువంటి ఈ సంస్కృతి దానికి మూల కారణం అయింది. అందుకే రాజ్యాంగంలో మనం ఆ 24 మనం వాటన్నిటిలో కూడా రాజ్యాంగ మూల ప్రతిలో మన శ్రీరాముణ్ణి, తర్వాత మన ధర్మానికి సంబంధించిన అనేక విషయాల్ని మన దాంట్లో చిత్రపటాలు నందలాల్ బోస్ గారు చిత్రించారండి. అలాగే మీరు అంటున్నారు సెక్యులరిజం మన డిఎన్ఏలో ఉంది. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే అప్పీజ్మెంట్, ఇప్పుడు ఈ 2 చరణాలు తీసేశారు, ఇప్పుడు ఒక 20% 15% మంది ఉన్నటువంటి వాళ్ళు 80% ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఎమోషన్స్ సెంటిమెంట్స్ గౌరవించే అవసరం ఉందా లేదా అండి? దీని సెక్యులరిజం అంటారు కదా. కాబట్టి కాంగ్రెస్ అయినా ఇంకొకరైనా ఈ రెండింటి మధ్య భేదం చూడాలండి. ఒకటి దేశభక్తి వేరు, రాజకీయాలు వేరు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది బెంగాల్ ఎన్నికలు లేదా రాజకీయాల గురించి మాట్లాడుకోవట్లేదు లింగం గారు. మీరైనా నేనైనా భారతీయ పౌరులుగా అవును త్వంహి దుర్గా దశ ప్రహరణ ధారిణి నమామి తారిణి, ఇక్కడ మనం చెప్తున్నాం కమల దళ విహారిణి. దుర్గామాతను స్తుతించడంలో ఏదైనా ఒక వర్గ మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందండి. ఇంకా చాలా సిల్లీ రీజన్ చెప్పారు మీకు, నెహ్రూ గారు చెప్పారు, అది కూడా మనం బాధపడాలి. మీరు చరిత్రని చెప్పండి, చదువుకుందాం, మీరు చదువుకుందాం, చరిత్ర మనం చదువుకుందాం. సంగీతానికి ట్యూన్ కి తగ్గట్టుగా లేదని రాజ్యాంగ సభలో మాట్లాడారే. అంటే ట్యూన్ చేసుకోలేనంత సంస్కృతి సంస్కారం లేదా సంగీతం లేనటువంటి జాతినా మనది. కాబట్టి ఎప్పుడైతే మనం జాతి యొక్క జాతీయతని డిఎన్ఏ వరకు మనం తీసుకెళ్ళామో, మన మూలాలు 5,000 సంవత్సరాల 10,000 సంవత్సరాల లక్షల సంవత్సరాల ఈ మూలం దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే మీకు జాతి పట్ల అభిమానం వస్తుంది. అందుకనే మనం ఏమంటున్నాం, ఆ పదాలన్నీ చేర్చాలి, దుర్గమ్మని అనుసరించాలి, శ్రీరాముని పూజించాలి. ఇప్పటి వరకు బాబరీ కట్టడం పేరుతో చేస్తుంటే మరి కాంగ్రెస్ ఖండించాలి కదండి వెళ్ళి. ఏమంటే అక్కడ ఎవరో బెంగాల్లో మళ్ళీ బాబరీ పేరుతో కడుతున్నారు. మరి ఇప్పటివరకు రామ జన్మభూమిని కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు చెప్పారు మనం బయటకు వెళ్ళిపోతాం. ఏమంటే రామ జన్మభూమిని దర్శించలేదు ఎందుకని, స్మరించుకోలేదు ఎందుకని? శ్రీరాముడిని స్మరించుకోవడం అనేటటువంటి సెక్యులరిజమా? స్మరించుకోకుండా దూషించడం సెక్యులరిజమా? 75లో సెక్యులరిజం అనే పదాన్ని రాజ్యాంగం ఆగినప్పుడు ఎమర్జెన్సీ పేరుతో దాంట్లో చేర్చడం అనేటటువంటి సమంజసమా? కాబట్టి రాజకీయాలు మాట్లాడితే మీ గురించి చెప్పాల్సి వస్తుందండి, లేదా మన గురించి మాట్లాడాల్సి వస్తుంది. స్పష్టంగా దేశభక్తి వేరు, మాతృభక్తి వేరు, దేశం పట్ల ఉండే అభిమానం వేరు. అదే సేమ్ టైం రాజకీయాలు, ఎన్నికలు, ఎలక్షన్స్ ఇవన్నీ మనం మాట్లాడుకుందామండి. ఎన్నికల గురించి మాకేం సంబంధం ఉంటుంది? ఎన్నికల గురించి మీరు కూడా ఇవాళ పార్టీలో ఉన్నారు, రేపు పొద్దున మీరే జాతీయవాద పార్టీతో జాతీయత గురించి మాట్లాడచ్చు మీరు. అందుకని లింగం గారికి చరిత్ర వక్రీకరించద్దు, మీ మాటతో ఏకీభవిస్తున్నాను, చరిత్ర యథాతథంగా చెప్తున్నాం, దాంట్లో మనోభావాలు తగ్గి మాట్లాడలేదు. శ్రీహర్ గారు, పార్టీల్ని పక్కన పెడితే ఇస్లాంలో కూడా చాలా మంది మహిళలు, మనం చాలా ఎగ్జాంపుల్స్ కూడా చూసాం వీడియోలో, రాముడిని అంగీకరించేవారు, భారతదేశ పురాణ పురుషుడిగా కూడా అంగీకరించి వాళ్ళందరూ కూడా ఆనందించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది మత ఛాందస్వాదులు ఎవరైనా ఉంటే వాళ్ళు అలా మాట్లాడతారు, అది మనం అంగీకరించాలి. ముఖ్యంగా లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ మొదట్లో అంగీకరించి 1937లో ఎందుకు దీన్ని కుదించింది అనేదే ప్రశ్న. ఎందుకంటే గాడ్ సేవ్ ద క్వీన్ గీతానికి పోటీగా గర్వంగా నిలిచింది వందే మాతరం. అలాంటి వందే మాతరాన్ని ఎందుకు కుదించింది అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి కూడా ప్రశ్న. దానికి మీ సమాధానం ఏంటి? ప్రశ్నించద్దంటే కుదరదండి లింగం గారు. మన డిఎన్ఏలో ప్రశ్నించడం ఉంది, తర్కించడం ఉంది. ఆ డిఎన్ఏ ప్రకారం మీరు సమాధానం చేయాలి. ప్రశ్నిస్తారు, చరిత్రని యథాతథంగా వాళ్ళు చెప్పేశారండి. మీరు ఇందాకేమన్నారు, నిర్ణయించారండి రాజ్యాంగ సభలో. మనం ఎవరు అడగడానికి కాదు, మనం అడగాలి, మీరు అడగాలి, నేను కూడా అడగాలి. మీకు నాకు భారతదేశమే, మీరు వేరు నేను వేరు కాదు. రాజకీయ వాళ్ళు ఉంటుందంటే 5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారుతుంది, రేపు ఇంకో ప్రభుత్వం మారుతుంది. మనం ప్రజలుగా దేశభక్తిని భావించడం. మీరు ఆ చరణాలు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటిది?
సంగీతం చేసుకోలేనటువంటి ఇబ్బందినా? 10 నిమిషాలు జాతీయ గీతం గురించి నిలబడలేమా? ఇది ప్రశ్న అండి. ఎస్, డెఫినెట్ గా మీరు ప్రశ్నించాలి. ఎందుకంటే ఈ దేశంలోనే ప్రశ్న అనేది మన బుద్ధుడి నుంచి అంత ముందు నుంచి కూడా ఈ దేశ సంస్కృతుల్లో ఉంది. డెఫినెట్ కూడా ఇవాళ నాగరికత సమాజ సివిలైజేషన్ అయిందంటేనే హేతువాదం ప్రశ్న ద్వారానే అయింది. డెఫినెట్ కూడా ప్రశ్నించాలి. దానికి అది కూడా ప్రశ్న కన్స్ట్రక్టివ్ క్వశ్చన్ చేస్తే ఇంకా బాగుంటది అనేది నా సలహా. డెఫినెట్ గా మీరు అన్నట్టు నేను ఏమంటున్నా అంటే ఆనాడు ఉన్నటువంటి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులు, మేధావులు వాళ్ళంతా కలిసి కాంగ్రెస్ పార్టీ 1937లో సిడబ్ల్యూసిలో అడాప్ట్ చేసుకుంది, పాడాలని నిర్ణయించుకుంది. కానీ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఆనాడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మెంబర్ ఎవరైనండి? వాళ్ళంతా కూడా ఎలక్ట్ అయినటువంటి మెంబర్లు, అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, వాళ్ళంతా కలిసి నిర్ణయం తీసుకొని ఎన్ని చరణాలు పెట్టాలి, ఎక్కడి వరకు పెట్టాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ దాన్ని ఇవాళ మీరు కావలసుకొని ఆనాడు ఇది జరిగింది అది జరిగిందంటే మనం ఎట్లా డిసైడ్ చేస్తాము? వనాడు ఆ ఉద్యమకారులు వాళ్ళు ఏ ఆలోచనతోటి తీసుకున్నారో మాకు డెఫినెట్ కూడా మీరు అన్నట్టు రాముడిని గౌరవిస్తాం, సమ్మక్క సారక్కని గౌరవిస్తాం, ఎట్ ద సేమ్ టైం కొమరెల్లి మల్లన్నని గౌరవిస్తాం. మీరు అయోధ్య రాముడిని ఎట్లా అంటారో మా భద్రాద్రి రాముడిని కూడా గౌరవిస్తాం. మీరు కూడా అదే విధంగా అందరినీ భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశంలో గొప్పతనం అది ఎక్కడ లేదండి. ప్రపంచంలో ఇంత గొప్ప సంస్కృతి ఈ దేశంలోనే ఉంది. దానికి మనందరం గర్వపడదాం. అందరూ కూడా సకల సంస్కృతులు, భిన్న మతాలు, భిన్న లాంగ్వేజ్లు, భిన్న కులాలు, భిన్న ప్రాంతాలు, భిన్న వేషాలు అందరూ కూడా కలిసి జీవించే ఏకైక దేశం ప్రపంచంలో నా భారతదేశం. దాని గురించి మనం మాట్లాడుకుందాం. అంతే తప్ప స్వార్థ రాజకీయాల కోసం ఇవాళ మీ అధికారం కోసం ప్రజల మధ్య విద్వేష విషపూరితాలు కలగజేసి ఏదో జరిగిందని అనవసరంగా మీరు దాన్ని మీ అధికారం కోసం క్రియేట్ చేయకండి. వాళ్ళ అందరం కలిసి ఉందాం. మీరు అంటున్నారు ఇంత ముందుకే ఇప్పుడే పెద్దలు చెప్పారు, ఏదైతే ఇందిరాగాంధీ గారు 1975లో సెక్యులరిజం అనే వార్డుని ఇన్సైట్ చేసిరు ప్రియాంబుల్ అని మనందరికీ తెలుసు. గతంలో సుప్రీంకోర్టు కూడా కేశవానంద భారతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో చాలా స్పష్టంగా చెప్పింది, మనకు రాజ్యాంగంలోనే ఫండమెంటల్ రైట్స్ లో మత స్వేచ్ఛ ఇచ్చింది. అది గుర్తించుకోండి. అందుకే ఆనాడు కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏమన్నదండి, ఈ దేశంలో రాజ్యాంగంలో బాగా ఇన్బిల్ట్ అయి ఉంది సెక్యులరిజం అనేది. అది తర్వాత కూడా చాలా సందర్భాలలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. దయచేసి ఆ పదం అక్కడ లేదని, అసలు కాన్స్టిట్యూషన్ లో ఎస్సెన్సీ లేదనుకుంటే ఎట్లండి? కాన్స్టిట్యూషన్ లో చాలా స్పష్టంగా ఉంది, మత స్వేచ్ఛ చాలా స్పష్టంగా ఇచ్చారు. అంటే సెక్యులరిజం అనేది ఈ దేశంలో రాజ్యాంగంలో భాగం, మన అందరి ప్రజల డిఎన్ఏలో భాగం. భిన్న సంస్కృతులు మన గొప్పతనం అండి. మీరు ఆ గొప్పదాన్ని ఎందుకు సంకుచిత భావజాలంతో ఆలోచిస్తున్నారు? ఎందుకు ఆలోచిస్తున్నారు? దేశ విభజన గురించి మాట్లాడారు. దేశ విభజన ఎవరు చేసిరండి? యాదవ్ గారు ఒక్క నిమిషం వారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. శ్రీగారు చెప్పండి. ఒక చిన్న మాట. ఇందులో ఉన్న అదృష్టం ఏంటంటే అండి, కాంగ్రెస్ లో సాధారణ కార్యకర్త నాయకుడు కూడా దేశభక్తితో ఉన్నారండి. ఇది లింగం యాదవ్ గారి మాటల్లో మీరు చూడండి, సంస్కృతిని అంగీకరించారు, దేశ చరిత్రను అంగీకరించారు, తర్కించే జ్ఞానాన్ని అంగీకరించారు. అంటే అక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎక్కడో పైన ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు కింద ప్రాబ్లం వారు చాలా స్పష్టంగా దేశభక్తితో ఉండాలి, వారు దేశ డిఎన్ఏకి చెప్పారు, సంస్కృతి గురించి చెప్తున్నారు. బుద్ధుడికి ముందు నుంచి మన సంస్కృతి ఉన్నారు, రాముని గౌరవిస్తాం, భద్రాచల రాముడిని. సో ఇక్కడ వారితో విభేదించేది లేదు. దేశం పట్ల సాధారణ కార్యకర్తకి, సాధారణ కాంగ్రెస్ వ్యక్తి కూడా ప్రేమ ఏర్పడిందండి. వాళ్ళు కూడా ఇప్పుడు పోరాటం చేస్తుంటే రాజకీయ పరమైన వ్యాఖ్య చెప్పితే వారిది దేశం పట్ల అభిమానంలో తేడా శ్రీహర్ గారు దేశ ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చను కూడా మనం తీసుకోవాలి. కాబట్టి ఓట్ చోరీ అని రాహుల్ గాంధీ దేశం అంతా తిరిగారు, బట్ అది నిలవలేదు అనేటువంటిది మనం చూసాం. కానీ ఇప్పుడు వందే మాత్రం మీద చర్చ జరుగుతున్నప్పుడు రాహుల్ ఎక్కడ అనేటువంటి ప్రశ్న కూడా ఉంది. దానికి ఏం చెప్తారు యాదవ్ గారు? ఇవాళ లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ ఎప్పుడు మాట్లాడు డెఫినెట్ కూడా చర్చ ఉంది. ఇవాళ ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు, మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాట్లాడారు లోక్సభలో. డెఫినెట్ ఇవాళ చర్చ దేని మీద జరగాల అంటున్నా నేను. ఇవాళ వందే మాత్రాన్ని గౌరవించకపోవడం అని ఉండదు. డెఫినెట్ కూడా ఈ దేశ ప్రజలందరూ గౌరవిస్తారు. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, ఈ దేశ పౌరులుగా, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న పార్టీగా మాకు ఎప్పుడు గౌరవం ఉంటది. ఇవాళ కొత్తగా గౌరవం ముట్టుకొచ్చింది బీజేపీ నాయకులకు అంటున్నా. ఇది మనం అర్థం చేసుకోవాలి. నేనేమంటున్నా,
ఇవాళ దయచేసి మీ యొక్క రాజకీయాల కోసమే మీకు ఇవాళ ప్రేమ వలకపోసి మీకు ఇవాళ ఏదో ఒక్క రోజు అంటే ఇన్ని రోజులు మరి మీరు గౌరవించలేదా? ఇన్ని రోజులు మీకు గుర్తు రాలేదా వందే మాతరం? ఏనాడైనా గతంలో బీజేపీ వాజ్పేయి గారు ప్రధానిగా చేశారు, ఇవాళ మోడీ కూడా 11 సంవత్సరాలుగా ప్రధాని ఉండు. ఏనాడైనా వందే మాతరం గురించి ఏనాడైనా వీళ్ళు మాట్లాడారా? ఇవాళ 150 years గా అంత ముందు కూడా అడగొచ్చు కదా అసలు ఇది ఎందుకు జరిగింది. నేనేమంటున్నానంటే చరిత్రని ఓకే యాదవ్ గారు, ఫైనల్ గా లక్ష్మణ్ గారి దగ్గర నుంచి కన్క్లూజన్ తీసుకుందాం. కేంద్రం ఎందుకు తప్పుపడుతోంది? భిన్నత్వంలో ఏకత్వం భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు అదే కొనసాగుతుంది. ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు అనేటువంటిది ప్రశ్న. లక్ష్మణ్ గారు, ఫైనల్ గా మీ కన్క్లూజన్ ఏంటి? ఇక్కడ ఎన్ని చెప్పినా కూడా ఈ దేశం రాజ్యాంగం ప్రకారం సర్వమత అనేది ఉంది, సెక్యులరిజం ఉంది. సో అది గౌరవించుకుని ముందుకు వెళ్ళాలి తప్ప మతపరంగా విషయాలు వివరించకపోయినా తప్పే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జనగణమనలో కూడా తప్పు పట్టాలంటే పట్టొచ్చు, వందే మాత్రంలో తప్పు పట్టాలని పట్టొచ్చు. అలాగే ఇతర మతస్థులు వాళ్ళ యొక్క దేవతల పూజా విధానాలు కూడా తప్పు పట్టచ్చు. ఇది ప్రజాస్వామ్యం, కొత్త పడుతూ ఉంటారు. చాలా ప్రయోజనం ఉండదు, సమయం లేదండి, క్షమించాలి. లక్ష్మణ్ గారు, అదేవిధంగా శ్రీహరి గారు, లింగ యాదవ్ గారు, సునీత గారు, విజయశక్తి గారు అందరికీ కూడా ప్రైమ్ డిబేట్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. మొత్తం మీద పార్లమెంట్లో చర్చ ద్వారా కేంద్రం ఇప్పుడు ఏం